ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో అన్ని విడనాడున్. అన్ని కాలములా నిన్నే స్మరింతున్. ఎన్నరానివయా నీకున్న సుగుణములు, గాఢాంధకారములో నేను తిరిగినను. నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రశస్త నామంలో ఈ దినపు ఆశీర్వాదమును పొందుకోవడానికి ఈ వీడియోలో జాయిన్ అయిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. నిజంగా దేవుడు ఎంత గొప్ప ధన్యత దేవుని బిడ్డలమైన మనకి ఇస్తున్నారు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిని ఆశ్రయించడం, ఉదయముననే దేవుని పాదాలు చేరడం అనేది మన జీవితానికి ఎంతో ధన్యత. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడపడము 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుని లేఖనాలు చూస్తున్నాం కదా. మరి కొంత సమయము దేవుడు మనకిస్తున్న ఈ దినమున దేవునికి మనం ఇవ్వగలిగితే, దేవుని ప్రార్థనలో మనం ఏకీభవించగలిగితే, నిజంగా నీ పనులన్నిటినీ సఫలపరిచే ప్రభు నీ వెంటుంటాడు. హల్లెలూయా. మరి దేవుని వాగ్దానాలు ఎంత గొప్పవో నమ్ముతున్నాం కాబట్టి దేవుని ప్రార్థనలు కూడా అంతే ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో ఏకీభవించండి. ఇప్పటికే చాలా మంది ఇట్టి ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా చక్కని కుటుంబాలను కడుతూ ఉన్నాడు, చక్కని కార్యాలను సఫలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాదం కొరకే కాదు, కానీ దేవుని బిడలమైన మనము ప్రార్థించవలసి ఉంది. కాబట్టి మీ అందరి కొరకు ప్రార్థించడానికి మరి దేవుడు మనకిస్తున్న ఎట్టి అవకాశమును సద్వినియోగపరుచుకుంటూ ప్రార్థనలో పాల్గొందాం. తలలు వంచండి. ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు. మరొక దినము ఇట్టి ప్రార్థనలో మేమందరం కూడుకోవడానికి, కలవడానికి, నాయన నీ సన్నిధిని చేరడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. నీ బిడల కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏ ఒక్క ప్రార్థన నాయన వృధాగా పోకుండా ప్రతిదినము ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడల జీవితంలో మీరు చేయబోతున్న కార్యాలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరని నీ లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా. మరి ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ ఆపదలో ఉన్నారో, ఏ కష్టములో ఉన్నారో మేమైతే చూడలేమో, మాకు తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడవు నీవు గనక నీకు స్తోత్రాలు ప్రభా. నీ కనులు లోకమంతటా సంచారము చేస్తున్నాయని, నీ నేత్రాలు ప్రతి ఒక్కరిని పరిశీలించి ప్రతి ఒక్కరిని తీక్షణముగా చూసే కనులు కాబట్టి కన్నీటి బాష్ప బిందువులను మీరు తొడవండి. దుఃఖమునకు ప్రతిగా ఆనంద వస్త్రమును ధరింపచేస్తానని వాగ్దానం చేశారు. నీ మాటలు, నీ వాగ్దానములన్నీ మేము గుర్తు చేసుకుంటున్నాం. నీ వాగ్దానాలే కదా ప్రభా మాకు ధైర్యము. నీ ప్రార్థనలు ఏకీభవించడం ద్వారా మాకు నెమ్మది ప్రభా. నీ సన్నిధిని ఆశతో మేము చేరుతూ ఉంటుండగా మీరే గొప్ప కార్యాలు చేయండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆరోగ్యాలను, జ్ఞానమును మీరు ప్రసాదించండి. అదేవిధంగా యవనస్తుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము ప్రభా. వారిని లోకము ఏలుబడి చేయకుండా, దుష్టుని కీడు వారి మీద లేకుండా తప్పించండి. నీ వెలుగులో వారు నడుచుటకు సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా కుటుంబాలను దీవించండి, వృద్ధులను దీవించండి ప్రభా. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. నీ దీవెనలతో, నీ కార్యాలతో ముందుకు నడిపించండి ప్రభా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిని చేరి ఇట్టి రీతిగా నీ మీద ఆధారపడడానికి, నిన్ను వేడుకోవడానికి మీరు చూపిస్తున్న ఇట్టి కృపకై వందనాలు చెల్లిస్తూ ఈ దిన దీవెనలు ప్రభ, ఈ రోజున ఎవరైతే పుట్టిన దినాలు లేదా వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కొక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. చక్కని వైవాహిక జీవితాలు, చక్కని కుటుంబ జీవితాలను అనుగ్రహించండి. మరొక నూతన సంవత్సరమును దయాని కిరీటముతో ధరింపచేసి ముందుకు నడిపించండి. నీ కొరకు సాక్షులుగా వాడుకోమని, ఈ దిన దీవెనలు మాకు మెండుగా దయచేయమని మనసారా కోరుతూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థనలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. కాబట్టి ప్రతిరోజున ఏకీభవించండి, కొద్ది నిమిషాలే. కాబట్టి మనందరం దేవుని సన్నిధిలో ఏకీభవించి ప్రార్థనలో పాల్గొందాం. దైవ కార్యాలు మనం చూద్దాం. దేవుడట్టి ధన్యత ఇచ్చునుగాక. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.